హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్ము కిచెన్. ఈరోజు అమ్ము కిచెన్లో మిర్చి బజ్జీ చేసుకోబోతున్నాం. ముందుగా ఒక బౌల్లో శనగపిండి తీసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీతో చేసుకోవచ్చు. అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, అలాగే కొద్దిగా వాము, కొద్దిగా వంట సోడా వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసి మంచిగా పిండి అంతా మంచిగా కలిసిపోయేటట్టు మంచిగా బజ్జీకి వచ్చేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా రావాలి. వచ్చిన తర్వాత అలాగే పక్కన మిర్చిని మంచిగా కట్ చేసుకొని అందులో కొద్దిగా వాము, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మిర్చి కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి అట్లా వేసుకుంటే కొంచెం బాగుంటుంది అని. తర్వాత మిర్చి బజ్జీని పిండిలో ముంచి ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలానే అన్ని బజ్జీని వేసేసుకోవాలి. వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకోవాలి.